అందరికీ నమస్కారం. కామెంట్స్‌లో శ్రీ మానస గారు, మీరు ఏడవ భావంలో చంద్రుడున్నారు అన్నారు. ఏ లగ్నానికి అనేది నాకంతగా తెలీదండి. ఏ లగ్నమో తెలియబరిస్తే సరిపోతుంది. అలాగే శుక్ర, కుజులు D9 చార్ట్‌లో ఉన్నారు. వాటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని అడిగారు. కానీ 12 లగ్నాల్లో ఏదో ఒక లగ్నం అవుతుంది. ఆ లగ్నానికి D9 చార్ట్‌లో ఉంటే దాన్ని బట్టి ఫలితాలు మేము చెప్పగలం. ఓకేనమ్మా? థాంక్ యూ. అలాగే మన గురువుగారు సతీష్ గారు చాలా చక్కగా అడిగారు. రవికేతువులు ఉంటే నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు కదా! అని అన్నారు. రెండోది ఇంకో క్వెషన్ ఏదో అడిగారు. ఆ క్వెషన్‌కి ఏ లగ్నమైనా కూడాను అంటన్నారు. ఏ లగ్నమైనా కూడాను అన్నప్పుడు జ్యోతిష్యుడు అవ్వడం వలసిన అవసరం ఏంటి? జ్యోతిష్యుడు ఎలా అవుతారు? అన్నాడు. సార్, నాకైతే మీకున్నంత పరిజ్ఞానం నాకు లేదు. నంబర్ 1. నాకొచ్చినియి ఒక 10 వాక్యాలు. ఆ వాక్యాల్లో నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నలుగురికి చెప్పుకుంటున్నాను. ఒకవేళ మీకు కరెక్ట్‌గా ప్రిడిక్షన్ చెప్పాలి, ముఖం చూసి ఏ రాశి అని చెప్పాలి, మీరడిగిన ప్రశ్నలకు ఖనాఖండ్‌గా చెప్పాలంటే నాకైతే అంత పరిజ్ఞానం లేదు సార్. అంటే ఇంచుమించు నాకు ఏదో చాలా తక్కువ. ఒక మహాసముద్రంలో ఒక చుక్క నీరు తీసి 4 భాగాలు చేసి, ఒక భాగమే నాకు తెలుసు. ఇంకా 3 చుక్కలున్నాయి. మహాసముద్రం ఉంది. ఒక జ్యోతిష్యుడికి తెలిసింది ఇంకో జ్యోతిష్యుడికి తెలవాలనే లేదు. అలాగా మొత్తం చెప్పేయాలంటే ఆయన దేవుడైపోతాడు. దేవుడైపోయాడంటే బతకలేడు. ఓకేనా? కాబట్టి నాకు మీకున్నంత పరిజ్ఞానం నాకైతే లేదు. దయచేసి ఏమీ అనుకోవద్దు. తర్వాత సూరత్ నుండి శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న, ఈ జాతకుడు వృత్తి లేదా వ్యాపారం ఏ ఏది అని ఎలా నిర్ణయించాలి? దయచేసి వివరించండి అన్నారు. శ్రీనివాస్ గారు, ఫస్ట్ మీరు బీటీఆర్ చేయండి. బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేయండి. చేసిన తర్వాత మన కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే 2, 6, 10, 11 2, 6, 10, 11 ఈ మీరు ఒక కాగితం తీసుకొని సెకండ్ కస్పల్ సబ్లాడ్ కనెక్టింగ్ విత్ 6 గాని, 10 గాని ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఉన్నదనుకోండి, ఆయన వృత్తి చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే కనుక 2, 7, 11 కనుక సంబంధం ఉంటే వ్యాపారం చేస్తారు. ఓకేనా? ఖచ్చితంగా వ్యాపారం చేస్తారు. అయితే మీరు చూసే వాటిల్లో 2, 6, 10, 11తో పాటు 7 ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఒకటి. ఈ 2, 6, 10, 11లో సెకండ్ కస్పల్ సబ్లాడ్ గాని, సిక్స్త్ కస్పల్ సబ్లాడ్ గాని, లేక 10థ్ కస్పల్ సబ్లాడ్ గాని, ఈ 3 భావాల సబ్లాడ్స్‌లో ఏ గ్రహమైతే బలంగా ఉంటుందో, ఆ భావాల్లో ఏ గ్రహమైతే బలంగా ఉంటుందో, ఆ గ్రహానికి సంబంధించిన వృత్తి మరియు వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టుకు నేను చూసిన ప్రిడిక్షన్స్ కూడాను, చేసినవి, చెప్పినవి కూడాను అవేనండి. వేరేదేమీ లేదు దీంట్లో. మీరు సెవెంత్ కస్పల్ సబ్‌లాట్ తీసుకున్నారనుకోండి, ఏ వ్యాపారం చేయాలి? అంటే వ్యాపారాలంటే బోలెడన్నున్నాయి. దాంట్లో గ్రహానికి సంబంధించిన వ్యాపారాల్లో ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఖచ్చితమైన ఫలితాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మహనీయ మహాపురుష బృందం మనకిచ్చిన శాస్త్రంలో అప్పట్లో వృత్తులు తక్కువగా ఉండినా కూడాను, ఆ వృత్తులకు సంబంధించి ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్‌మెంట్ అయితే మాత్రం ఖచ్చితమైన ఫలితాలొస్తాయి. మీ ప్రశ్నకి నా సమాధానం సరిపోతుందని నేను అనుకుంటున్నాను.
రామ్కోటి రెడ్డి గారు, మీరు మూడో భావంలో కేతు ఉన్నారన్నారు. మూడో భావం అనేటప్పటికి ఏంటంటే కమ్యూనికేషన్, రాతలు కోతలు, మధ్యవర్తి తత్వం, తర్వాత ఏజెన్సీ లేక కన్సల్టెన్సీ, ఇవి చేయండి. అయితే పెద్ద మొత్తంగా పెద్ద కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టాలని మాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే కేతువు పెద్దదానికి అనుకూలించడు. రాహు అయితే పెద్ద మొత్తంగా పెట్టండి అంటాడు. అయితే కేతు అంటే చిన్నంగా, చిన్నంగా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారనుకోండి, మధ్యవర్తి తత్వం చేస్తున్నారనుకోండి, చిన్న బిట్లు అంటే ఒక అరెకరం పొలంలో చిన్న బిట్లేయండి. లేదంటారా? నాకు అంత రియల్ ఎస్టేట్‌కి సంబంధించి అంత ఫైనాన్స్ లేదండి అంటే, ఒకరి చేతి నుంచి మరొక చేతికి అమ్మడం కోసం. అట్లాగా చిన్న షాప్ లాంటిది లేదా చిన్న ఆఫీస్ లాంటిది పెట్టుకోండి. పెట్టుకుంటం వలన మీకు మంచి ఫలితాలే వస్తాయి. చెడు ఫలితాలైతే రావు. అయితే మీరు ఏ లగ్నం అనేది చెప్పలేదు. కేవలం మీరు మూడవ సారీ, తులా లగ్నం అన్నారు. లగ్నం అన్నారు. తులా లగ్నానికి మూడో స్థానంలో గురువు, ఆరో స్థానానికి కూడా అధిపతి అయ్యారు కాబట్టి సేవా దృక్పథాల్లో ఎక్కువగా ఉంటాయి. మీరు వ్యాపారం చేయాలంటే స్లోగా చిన్నగా చేయండి. మీరు వృత్తి ఉద్యోగాల్లో కనుక ఉంటే చిన్నంగా పైకి ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పోయిన సంవత్సరం 1/11/2023 తర్వాత మీకు 9వ భావము, 12వ భావానికి కూడా యాక్టివేషన్ వచ్చింది. కాబట్టి 9 దూరము, 12 ఔట్ ఆఫ్ కంట్రీస్. వాళ్ళతో మీరు ఉద్యోగం చేసేవాళ్ళైతే వాళ్ళతో పనేంటండి అనుకుంటారు. కానీ 9 అంటే దూరం, 12 అంటే ఔట్ ఆఫ్ కంట్రీ. సో, వాళ్ళతో కాసేపు మంతనాలు వారానికి ఒకసారో, 2 సార్లో మాట్లాడండి. మాట్లాడడం వల్ల మంచి జరుగుతుంది. ఒకవేళ వ్యాపారంలో ఉన్నారు, ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయండి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో చేయండి. మీరు ఏది చేసినా కూడాను ఆన్‌లైన్ యాక్టివిటీస్‌లో చేస్తే మీ యొక్క వ్యాపార అభివృద్ధులు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా అండి? థాంక్ యూ.